శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా రాశి అందే ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి గొప్ప అదృష్టాన్ని అలాగే వివాహపరంగా ఉన్న సమస్యల్ని తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంలో మీ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరగడం వల్ల అటు సినిమా రంగంలో కానీ మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహ సంబంధాలు చూస్తున్నా అవి చాలా వరకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో గతంలో కన్నా చాలా ఇంప్రూవ్మెంటు అభివృద్ధి కలిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క ఆదాయ వనరులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే చిన్న చిన్న వివాహపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఒక శుభగ్రహం ఎప్పుడైనా రాశిలో సంచరిస్తున్నప్పుడు మనకన్నీ కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంచి వ్యక్తులు సహాయపడుతూ ఉంటారు. మీరు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొని తగు విధంగా మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనస్థానంలో మీకు ఈ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మీ కుటుంబ సభ్యులు చక్కగా ఆచరిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క వృత్తిలో ఎక్కువ గౌరవం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆర్థికంగా మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక శుభం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమో వివాహ సంబంధం కుదరడమో లేదంటే ఏదైనా కొద్దిగా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ కుటుంబ ప్రతిష్ఠ కూడా పెరుగుతూ ఉంటుంది. తరచుగా కూడా కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం శుభకార్యము జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం ఇంకా మనకు తిరిగి రాదు అనుకున్నటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకి చతుర్థ స్థానంలో కుజ కేతువుల కలయిక. ఇది వ్యయాధిపతిగా చతుర్థ స్థానం ఉండడం వల్ల స్థలం మార్పుకి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఈ సమయంలో మీరు గృహం అయినా మారచ్చు, లేదా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికన్నా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోట కొనడం కానీ ఈ విధంగా ఆస్తికి సంబంధించిన లావాదేవీలు చాలా వరకు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కొంతకాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదన్నా చాలా కాలంగా పంచుకోకుండా ఉన్నటువంటి స్థలం కానీ భూమి కానీ గృహం కానీ ఈ రోజులో పంచుకొని ఎవరి ఆస్తి వారు తీసుకోవడం అంటే మీ ఆస్తి మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ పక్షంలో ప్రత్యేక మార్పు ఏంటంటే మనకి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగా మనం పొందడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల శని యొక్క ప్రభావం దశమ స్థానం మీద ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అంటే గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి మానివేసి ఉంటే ఈ సమయంలో ఆ ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రాహు అటు సినిమా పరిశ్రమకు కానీ సాఫ్ట్వేర్ రంగానికి కానీ రైల్వేకి సంబంధించిన దాంట్లో చాలా వరకు అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా అటు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు దశమంలో రాహు ఈ శని యొక్క ప్రభావం కూడా దశ మీద పోవడం వల్ల మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశించాలన్నా లేదా మీరే ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మీకు 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒక విధంగా చతుర్థాధిపతి పంచమాధిపతి కేంద్ర కోణాధిపతులు ఎప్పుడైతే కలిశారో ఆటోమేటిక్గా ఒక లక్ష్మీ యోగం జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ యోగం 3వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ రిటర్న్ ఎగ్జామ్స్లో కానీ 100% పూర్తి సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు చేసే ఏ ప్రయత్నానికన్నా అటు అధికారులు కానీ
మీ కుటుంబంలో గొప్పవారు కానీ మంచివారు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రోత్సాహకరంగా కూడా ఏదైనా ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వం నుంచి ఏమైనా అవార్డు రావడం కానీ, ఏదైనా ప్రభుత్వ సహకారం అన్నది ఈ సమయంలో మీకు సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు మన వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా ధనయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రాశియందు సంచరిస్తున్నటువంటి శుక్రుడు, ధనస్థానంలో ఉన్నటువంటి గురువు. అయితే ఈ సమయంలో మీరు బాగా చేయవలసింది ఏంటంటే ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే కంపల్సరిగా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మీకు ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలన్నా, పాద్యాన్ని కొనాలన్నా కూడా వెంబడే ప్రారంభించండి, పనులు అవుతాయి. అయితే ఈ పక్ష ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఏంటంటే ప్రతి ప్రయత్నం మధ్యలో ఆగినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా ఆ ప్రయత్నం నెరవేరి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కేవలం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా
చాలా జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.